అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి మేము భద్రాచలం వెళ్తున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వచ్చేసి 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. మా సిస్టర్ వాళ్ళు అండ్ మేము, అలాగే మా కజిన్ కూడా వస్తున్నాడు అనమాట. సో మొత్తం 5 మెంబర్స్ పెద్దవాళ్ళం, 4 మెంబర్స్ చిల్డ్రన్ అనమాట. అండ్ మా చిన్నోడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఆచిపోతున్నాం. జై శ్రీరామ్ చెప్పు. జై హనుమాన్. మేమైతే భద్రాచలం స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా ఈ జర్నీలో మాతో పాటు చివరి వరకు ఉండి భద్రాచల రాముడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మేము షాద్నగర్ నుంచి భద్రాచలం స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇటు నుంచి మేము పాలమాకుల నుంచి రైట్ తీసుకుంటే ముచింతల్ రోడ్, అటు నుంచి వండర్లా, రామోజీ ఫిలిం సిటీస్ ఇవన్నీ క్రాస్ అవుతూ వెళ్తామన్నమాట. సో షాద్నగర్ నుంచి భద్రాచలం వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది. అండ్ అరౌండ్ 6.5 hours అయితే పడుతుంది జర్నీ. సో మార్నింగ్ 6:30 వరకు మేము భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి కమాన్ అనమాట. లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇలాగే లోపలికి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. సో టెంపుల్కి దగ్గరలో రూమ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు రూమ్స్ చూసి మీకు నచ్చినట్లుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రాయల్ ప్యాలెస్ లాడ్జ్ అనమాట. చాలా బాగుంది. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడే మనకి పాపికొండలు వెళ్ళడానికి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బోర్డ్ పైన రాసుంటాయి పాపికొండల టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది. అండ్ ఇందులో వచ్చేసి ఒక డబుల్ కాట్ బెడ్ ఇచ్చారు అండ్ ఒక సింగిల్ కాట్, అలాగే మ్యాట్రిస్ కూడా ఇచ్చారనమాట. సో మేము 5 మెంబర్సే కాబట్టి మేము 1 రూమే తీసుకున్నాం. 2 డేస్కి 2500 అయితే ఛార్జ్ చేశారు. లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడికి మేము 6:30 కల్లా వచ్చేసి రెడీ అయిపోయి 9 వరకు రెడీ అయి పాపికొండలకి అయితే వెళ్తున్నాం. కింద మా వాళ్ళు వచ్చేసి పాపికొండలు వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. యాక్చువల్గా మేము కార్తీక పౌర్ణమి రోజు వచ్చాము ఇక్కడికి. సో దర్శనం చేసుకోవాలి, కానీ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, సాటర్డే రోజు చాలా రష్ ఉంటారు. సో మీరు ఇవాళ వెళ్తే బెటర్, ఎందుకంటే 4:30 వరకు మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేస్తారు కదా. సో మళ్ళీ మీరు వచ్చి నైట్ నది స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చు. 9 వరకు ఎలాగూ టెంపుల్ ఓపెనే ఉంటుంది అన్నారు. సో అవును కదా, ప్లాన్ కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది, త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా అనుకున్నాం. సో అలా అని చెప్పి మేము పాపికొండలు అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ మాకు లేట్ అయిపోతుందని మేము ఎక్కడ ఆపలేదన్నమాట. వచ్చేటప్పుడు చూద్దాంలే రిటర్న్లో అని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. సో మార్నింగ్ 9:30కి 9:45 అలా అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ఇక్కడ నుంచి మనం పాపికొండలు వెళ్ళడానికి బోర్డ్ దగ్గరికి పోచవరం అనే విలేజ్ వెళ్ళాలి. సో భద్రాచలం నుంచి పోచవరం విలేజ్ వెళ్ళడానికి టాటా ఏసీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళ వెహికల్లో వెళ్తే 1250 రూపీస్ అనమాట పర్సన్కి. అదే చిల్డ్రన్స్కి అయితే 1050 ఛార్జ్ చేస్తారు. సో మనని భద్రాచలం నుంచి మనం పిక్ చేసుకొని అండ్ బోట్ దగ్గర పోచవరం దగ్గర డ్రాప్ చేసి, అలాగే బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఈవినింగ్ 4:30కి మనని అక్కడ పిక్ చేసుకొని భద్రాచలంలో డ్రాప్ చేస్తారు వాళ్ళ వెహికల్లో వెళ్తే. లేదు మన వెహికల్లో వెళ్తే ఏంటి అంటే ఒక పర్సన్కి 950 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్కి అయితే 750 ఛార్జ్ చేస్తారు. అండ్ మన వెహికల్లో ఇలా మనం వెళ్ళొచ్చు పోచవరంకి. అండ్ బోటింగ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మన వెహికల్లోనే రావచ్చు. సో మేమైతే మా వెహికల్లోనే వెళ్తున్నాం. సో లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, అక్కడే వాళ్ళు టిఫిన్ లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి మాకు 12 అవుతుంది. సో అప్పటి వరకు తినకుండా ఉండలేం కదా, నైట్ అంతా జర్నీ చేసాం. సో అలా అని మధ్యలో ఆపి టిఫిన్ చేసాం. ఈ ప్లేస్లో టిఫిన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి భద్రాచలం నుంచి పోచవరం వెళ్ళే దారిలో ఎంట్రెన్స్లోనే, అంటే కాస్త ఒక 1 hour అలా జర్నీ చేయగానే మనకు వస్తుందన్నమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఇక్కడ ఆగకపోతే ఇంత మంచి ఫుడ్ అయితే మేము మిస్ అయిపోయే వాళ్ళం. సో దోశలు చాలా బాగా చేశారనమాట. సో అక్కడ నుంచి 12 o'clock వరకు మేము ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఇదే పోచవరం విలేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి సిగ్నల్స్ ఉండవు,
మొబైల్స్లో. సో ఫోన్పే అలా అయితే చేయడానికి కుదరదు. హోటల్ వాళ్ళు మనకు ఓన్లీ టికెట్స్ మాత్రమే ఇస్తారు. అమౌంట్ వచ్చేసి మనం ఇక్కడ పే చేయాలి. సో అందరూ ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయాల్సిందే. సో క్యాష్ తీసుకొని ఇక్కడ వీళ్ళకైతే మనం పే చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకోవాలి అండ్ ప్రింట్అవుట్స్ తీసుకొని ఇక్కడ బోట్ ఎక్కి వీళ్ళకి చూపించాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా టిఫిన్స్ అండ్ వాటర్, టీ, సో ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో ఆ రోజు వచ్చేసి టిఫిన్ ఉప్మా అండ్ ఆలు బజ్జీ అవి అయితే పెట్టారనమాట. సో ఒక ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసాం, ఎందుకంటే మేము ఆల్రెడీ తినేసి వచ్చాము కదా. సో మా బోట్ వచ్చేసి SRB హైటెక్ AC బోట్ అనమాట. ఇందులో వచ్చేసి 2 క్యాబిన్స్ ఉంటాయి. కింద వచ్చేసి AC క్యాబిన్ అనమాట అండ్ పైన వచ్చేసి మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా బోట్ ఎలా ఉందో చూసేయండి. సో చూసారు కదా ఎంత బాగుందో బోట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి సీట్ ముందర ఇలా సేఫ్టీ కిట్స్ అయితే ఇచ్చారు. సో వీటిని బోట్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు అయితే వేసుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ పర్పస్. అండ్ తర్వాత తీసేయచ్చు, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ స్టార్ట్ అయిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుంటుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఒక 5 మెంబర్స్ అలా ఉంటారనమాట. వాళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు ఫుడ్ దగ్గర నుంచి. అండ్ మనం వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు కూడా వాళ్ళే మొత్తం చూసుకుంటారనమాట. డ్యాన్సులు చేస్తూ, స్కిట్స్ వేస్తూ, అండ్ మనం ఎక్కడ దిగాలి, ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, సో అన్నీ కూడా చెప్తారు. మంచిగా చూసుకుంటారనమాట. అండ్ వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, మెయిన్గా అందరినీ ఇన్వాల్వ్ చేసి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం విహారయాత్ర స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి గట్టిగా హాయ్ చెప్తారు. హాయ్ అండ్ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. బరాబర్ ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ సెకండ్ మనకు ఒక మెమొరబుల్ గా ఉండాలి, ఓకేనా? అండ్ వాష్రూమ్స్ అన్ని కూడా బోర్డుకి బ్యాక్ సైడ్ రైట్ లో లెఫ్ట్ లో ఉన్నాయి. అండ్ కింద హాల్లో డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాల్స్తే కనుక స్టాఫ్ ఇన్ఫార్మ్ చేయండి, పైకి తీసుకొస్తారు. అండ్ చిన్న పిల్లలకు కొంచెం కేర్ తీసుకొని సార్, ఎవరు కూడా ఒంటరిగా వదిలేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరి లోతు 50 నుంచి 70 అడుగులు ఉంటుంది, 50 to 70 feet. ఇదే గోదావరి. మనం పాపికొండ రీచ్ అయ్యేసరికి ఒక 200 feet అమౌంట్ వస్తాం. దానికి డౌట్ ఉంటే దిక్కొచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ని, మా బావని సో స్టేజ్ పైకి పిలిపించి సో ఇలా ఏవేవో స్టంట్స్ చేయించారు. సో బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా అనిపించింది. తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, నన్ను మా సిస్టర్ని. సో మాతో కూడా డ్యాన్సులు చేయించారు. సో కాసేపు అలా ఎంటర్టైన్ అయితే చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇలాగే 1.5 hour అయితే గడిచిపోయింది. సో ఇక్కడ స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది పేరంటాలపల్లి విలేజ్ అనమాట. సో ఇక్కడ 20 minutes బోట్ అయితే ఆపుతారు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళి 20 minutesలో టెంపుల్ని దర్శనం చేసుకొని రమ్మన్నారు. సో చూడండి ఇదే ఆ విలేజ్, చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్. అక్కడ వాళ్ళు టూరిస్ట్ వాళ్ళకి అమ్మడం కోసం ఇలా అన్నీ కూడా రెడీ చేశారనమాట. సో చాలా బాగా హ్యాండ్తో అల్లి సెట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్, శివుంది టెంపుల్ అనమాట. అండ్ టెంపుల్ ముందలే ఇక్కడ కొండలలో నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఎక్కువ ఫ్లో లేదు, బట్ వాటర్ ఫాల్స్ లాగా ఇలా చిన్నగా వస్తున్నాయి అన్నమాట. సో ఆ వాటర్లో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ లోపల అయితే మొబైల్స్ యూస్ చేయొద్దని చెప్పారు. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ ఒక్కసారే గంట కొట్టాలి. అండ్ అలాగే చాలా నిశ్శబ్దంగా ఓన్లీ దేవుణ్ణి చూసి మంచిగా మొక్కేసి రావాలని చెప్పారనమాట. సో మేమైతే లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం. అండ్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అక్కడి నుంచి రాబుద్దే అవ్వలేదు. సో చాలా బాగా అనిపించింది. అండ్ లోపల కూడా మొత్తం ఇలా గార్డెనింగ్ ఉంది. అండ్ మొబైల్స్ అలో ఉన్నాయి, బట్ మేమే తీయకూడదు అన్నారని తీయలేదన్నమాట. సో అన్నీ కూడా ఇలా మూలికల్లాగా చెట్లు అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ అరౌండ్ ఒక 50 houses అలా ఉంటాయి. అండ్ సోలార్ ప్యానల్ ఉందన్నమాట. సో దాని నుంచి వీళ్ళకి కరెంట్ అయితే వస్తుందంట. అండ్
మేము ఇక్కడే కాసేపు ఉండి ఒకసారి నేచర్ని చూసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అగైన్ బోట్ లోపలికి వెళ్ళిపోయాం. టైం 2 అవుతుంది. సో బోట్లోనే లంచ్ అరేంజ్ చేశారు. సో ఇలా వెజ్లోనే అన్ని వెరైటీస్ చేశారనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. పాపడ్ అండ్ ఒక స్వీట్ కూడా పెట్టారు. అండ్ ఫుడ్ అయితే తినేసాం అండ్ పిల్లలకు తినిపించి మేము కూడా తిన్నామన్నమాట. సో చాలా వెరైటీస్ చేశారు, టేస్టీగా కూడా ఉంది. లంచ్ చేసిన తర్వాత కాసేపు మేము నేచర్ని అయితే ఎంజాయ్ చేసాం. అండ్ ఇతను వచ్చేసి బోట్ డ్రైవర్ అనమాట. అండ్ ఇదే మా బోట్. సో బోట్లో జర్నీలో ఇలా వాటర్లోనే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ మేము జర్నీ చేస్తూనే ఉన్నాం. సో చాలా బాగా అనిపించింది. కొండల మధ్యలో వాటర్లో ఇలా వెళ్తూ ఉంటే అంతా చుట్టూ కొండలు అలాగే గ్రీనరీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. సో ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, సో అవే పాపికొండలు అనమాట. 2 కొండల మధ్యలో వాటర్లో. సో ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాం. సో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆఫ్టర్నూన్ అగైన్ మళ్ళీ చిల్డ్రన్స్ని స్టేజ్ పైకి పిలిపించి సో వాళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేయించారు. సో మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో. సో అందరూ వాటితోనే టైంపాస్ చేశారనమాట. సో ఇలా అయితే మా జర్నీ చాలా బాగా రిటర్న్ అయితే వెళ్తున్నాం. అండ్ అంతా బాగుంది. కానీ ఒక్కటి ఏమనిపించిందంటే అక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ మొత్తం కాన్సన్ట్రేషన్ వాళ్ళపైనే ఉండేలా చేస్తారనమాట. మనం అంత దూరం వెళ్ళింది నేచర్ని ఎంజాయ్ చేయడానికి. సో మొత్తం డ్యాన్సులు చేస్తూ స్కిట్స్ వేస్తూ సో మొత్తం వాళ్ళనే చూసినట్టుగా అనిపించింది. సో ఈ నేచర్ని అంతగా ఎంజాయ్ చేయలేమేమో అన్నట్టు అనిపించింది అనమాట. సో మీలో కూడా పాపికొండలు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా అలాగే అనిపించిందా కమెంట్ చేయండి. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అలా చేయకపోతే అందరూ మొబైల్స్ పడేసుకోవడం, వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ ఎలా పడితే అలా తిరగడం అండ్ బోట్ బ్యాలెన్స్ తప్పడం సో ఇలాంటివి అవుతాయి. సో అందుకనే ఒకే దగ్గర మనని ఎంగేజ్ చేసి మనతో ఇలా చేయించడం వల్ల సేఫ్టీ ఉంటుందని అన్నారు. సో అది కూడా పాయింటే. బట్ ఏంటంటే కొద్దిగా డిసప్పాయింటింగ్గా అనిపించింది అంతే. సో మొత్తానికి మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. సో మేము ఇక దిగి వెళ్ళిపోయాం. చూడండి కింద అంతా ఎడారిలాగా ఇసుక ఎలా ఉందో చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాం. టీ స్నాక్స్ అయితే ఇచ్చారు. సో తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 అయింది. 4:30 అలా మేము అక్కడికి రీచ్ అయ్యాం. అండ్ టీ కూడా తాగేసి బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. 5 o'clockకే చాలా బాగుంది వ్యూ అయితే. సో బయలుదేరామన్నమాట. వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైనా మధ్యలో ఆపి ఏమైనా ఫొటోస్ అవి తీసుకుందాము అంటే చీకటి పడిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయాం. మధ్యలో ఒక ప్లేస్లో ఆగామన్నమాట. గోదావరి రివరే బట్ లైట్గా వాగులా ఫ్లో అవుతుంది. సో అక్కడ పిల్లల్ని కాసేపు అందులో ఆడిపించేసి వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసి రెడీ చేసి మేము కూడా కాసేపు అక్కడే ఆడుకొని వాటర్లో అలాగే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసి బయలుదేరిపోయాం. అండ్ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నైట్ 8 అయిందనమాట. 8 o'clock చూడండి. ఇది నది, టెంపుల్ దగ్గరలో ఉండే నది గోదావరి రివర్ అనమాట. సో ఇక్కడే కళ్యాణకట్ట ఉంటుంది. హెయిర్ తీసుకోవడానికి పిల్లలకి గుండు అవి చేయించడానికి అలాగే స్నానాలు చేస్తున్నారు. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి. సో చూడండి ఎంత రష్ ఉన్నారో, ఫుల్ జనాలు ఉన్నారు. అందరు కూడా దీపాలు పెడుతున్నారు. అండ్ అక్కడే షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే 50 rupees ఇస్తే వాళ్ళు వాటర్లో వదలడానికి అండ్ మనం తులసి కోట దగ్గర పూజ చేసుకోవడానికి సో అన్నీ ఇస్తున్నారనమాట. సో ఆల్రెడీ పిల్లల్ని అందరినీ మేము వాటర్లో అక్కడే ఆడిపించేసి రెడీ చేసి తీసుకొచ్చాం కదా. సో వాళ్ళని ఏమొద్దు అని ఓన్లీ నేను మా సిస్టర్ మాత్రమే ఇలా నది స్నానం అయితే చేసాం. నది స్నానం చేసేసి అక్కడ దీపాలు ఉంటాయి కదా, సో అరటి డొప్పలు సో అవన్నీ కూడా 50 రూపీస్కి ఇచ్చారనమాట. సో అవి తీసుకొని వాటర్లో అయితే వదిలేసాం కార్తీక పౌర్ణమి రోజు. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మొత్తం తులసి చెట్లు పెట్టారు. సో అంతా అక్కడ తులసి చెట్టు దగ్గర మంచిగా పూజ చేసుకున్నాం. సో అప్పటికే నైట్ 9 అయిపోయింది. సో టెంపుల్ క్లోజ్ చేశారనమాట. సో ఇంకా చేసేది ఏం లేదు అని దర్శనం ఒక్కటి చేసుకోలేదు. సో ఇక వెళ్ళి పడుకున్నాం. సో ఇక మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 9:30 వరకు రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా యూనిక్గా ఉంది డిజైన్. ఒక ప్రహరీ గోడలా ఉండి పైన టెంపుల్ ఉందన్నమాట. సో అన్ని టెంపుల్స్లా అనిపించలేదు. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అండ్ మనకు కనిపించేది అది వచ్చేసి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట.
అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఏరియా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ టెంకాయలు అలాగే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇది వచ్చేసి భద్రాద్రి జలప్రసాదం, అంటే వాటర్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఎదురుగా కనిపిస్తున్నది ప్రసాదాల కౌంటర్ అనమాట. అంటే ఇక్కడ లడ్డు ప్రసాదాలు అయితే ఇక్కడ అమ్ముతారు. సో ఫస్ట్ యాక్చువల్గా ఎంట్రీ ఇదే అనుకున్నాం, కానీ కాదు అని తర్వాత తెలిసింది. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుతాం కదా, సో ఎగ్జిట్ కూడా ఇటు నుంచి అనమాట. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ చెప్పులు అవి మనం పెట్టుకోవడానికి స్టాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చెప్పులు పెట్టేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో భద్రాద్రి సీతారాముల వారి టెంపుల్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇదంతా కూడా కింద ఏరియా గోశాల ఉంది, అలాగే దీపాలు పెడుతున్నారు. అండ్ ఇక్కడ చిత్రకూట మండలి అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు సో అవన్నీ కూడా చేయిస్తున్నారనమాట. అండ్ లోపలంతా ఓపెన్ ఏరియా ఉంది. అండ్ మ్యూజియం లాగా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఇలా పైనకి అయితే వెళ్ళాలి. వెళ్ళి మేము మొబైల్స్ ఇచ్చి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అందరు ఇలా మొబైల్స్ తీసుకొని ఫొటోస్ దిగుతున్నారని మళ్ళీ వెళ్ళి మేము మొబైల్ తీసుకొని వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా అమ్మవారికి కట్టించిన శారీస్ అంట, అవైతే అమ్ముతున్నారు. అండ్ ఇదంతా కూడా టెంపుల్ లోపల, అంటే గర్భగుడి కాకుండా అవుట్ సైడ్ ఏరియా మాత్రం నేను షూట్ చేశాను. అండ్ గర్భగుడి లోపలికి అయితే మొబైల్స్ అయితే అలో లేదు. సో ఇక్కడ నుంచి ఇలాగే ముందుకు వెళ్తే శ్రీరామదాసు మూవీలో పోకల దమ్మక్క అని ఉంటుంది కదా, సో ఆమె శ్రీరామునికి ఇల్లు లేదు, టెంపుల్ లేదు అని గుడిసె కింద రాముని పెట్టి సో వర్షం వచ్చినా తడవకుండా చూసుకుంటుంది కదా, సో ఆవిడ అనమాట. సో తనకి ఇలా టెంపుల్లో మంచిగా ఇలా ఒక విగ్రహం లాగా పెట్టి మంచిగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది ఈ వ్యూ అయితే చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే అన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయన్నమాట. అలాగే మెయిన్గా హనుమాన్ టెంపుల్ ఉంది ఈ ఆవరణంలోనే. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. స్పెషల్ దర్శనంకి వచ్చేసి 100 అండ్ మిగతా డైరెక్ట్ కళ్యాణం చేయించడానికి సో వాటికి ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ రాములవారి టెంపుల్. సో ఇది వచ్చేసి గోపురం అన్నమాట. అండ్ లోపల ధ్వజస్తంభం. సో అంతవరకే మనం షూట్ చేయగలిగాము. అండ్ రాముని చూడాలంటే డైరెక్ట్గా భద్రాచలం రావాల్సిందే. అండ్ తర్వాత మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. అండ్ ఆ రోజు భజనలు అవి చేస్తున్నారు రామునికి. సో ఇక్కడ ఫోటో పెట్టేసి కలశం పెట్టి పూజలు చేశారనమాట. అలాగే భజనలు చేస్తున్నారు. సో అక్కడ కూడా మొక్కేసి అండ్ వెనకాల లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది రావడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి. సో ఇదంతా కూడా చూసుకొని ఇంకా కిందకైతే బయలుదేరిపోయాం. కిందకు వచ్చిన తర్వాత గోశాల ఉంది. సో ఒక 20 రూపీస్ అలా ఇస్తే ఆకులు అవి ఇస్తున్నారనమాట. సో అందరం కూడా గోలకి తినిపించాం. అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంది. సో మొత్తానికి భద్రాద్రి రామయ్య దర్శనం అయితే అయ్యింది. సో సీతారాములని దర్శనం చేసుకొని మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాం. సో ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అటు నుంచి కాస్త ముందుకు వస్తే నేను ఫస్ట్ చూపించాను కదా ప్రసాదాల కౌంటర్ అని. సో ఇక్కడ లడ్డు పులిహోర అవి అయితే ఇస్తున్నారు. సో అవి తీసుకొని అండ్ పైనకి వచ్చాం. సో పైన సైడ్ వచ్చేసి అవుట్ సైడ్ అంటే ఎగ్జిట్ ఉంటుంది కదా టెంపుల్ లోపల నుంచి. సో ఆ ఎగ్జిట్ ఏరియా అనమాట. సో ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే లోపల గర్భగుడిలో కాకుండా చుట్టూ ఏమైనా వీడియోస్ తీయొచ్చేమో అని ట్రై చేశాను. బట్ సెక్యూరిటీ మాత్రం చాలా గట్టిగా ఉంది. సో కుదరలేదన్నమాట.
సో అక్కడ నుంచి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వెకేట్ చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్గా సాటర్డే కూడా మేము రూమ్ తీసుకున్నాం అనమాట, అంటే 2 days కదా. బట్ ఆ రోజు ఆల్రెడీ దర్శనం అయిపోయింది, పాపికొండలు అంతా అయిపోయింది కదా. సో ఓన్లీ పర్ణశాల ఒకటే రిమైనింగ్ ఉంది. సో అది ఎంత ఒక 2-3 hours అయిపోతుంది. సో మొత్తం డే అంతా నైట్ అంతా ఖాళీనే ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అని. సో ఇక్కడికి దగ్గరలో మారేడుమిల్లి అనే ప్లేస్ ఉంటుందంట, చాలా బాగుంటుంది. పుష్ప షూటింగ్ జరిగిన ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, సో అదనమాట. సో ఇక్కడ నుంచి 130 kilometers, ఎలాగో అక్కడ నుంచి 400 kilometers అయితే ట్రావెల్ చేసి రాలేము. సో ఇక్కడ నుంచి 130 అంటే హ్యాపీగా ఇవాళ నైట్ వెళ్ళి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ చూసుకొని రావచ్చులే అని బయలుదేరదామని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కదా, సరిగ్గా చూపించలేదని నేను ఇప్పుడు ఇదంతా కూడా వ్యూ చూపించాను అనమాట. సో ఇదంతా భద్రాచలం. సో ఇటు నుంచి రైట్ తీసుకుంటే మనకి పర్ణశాల వస్తుంది. 32 kilometers అనమాట. ఇక్కడున్న ఆటోస్ ఇవన్నీ కూడా షేర్ ఆటోస్ అవన్నీ ఉన్నాయి వెళ్ళడానికి. అండ్ మన వెహికల్లో వెళ్తే నార్మల్గా 1 hour అలా పడుతుంది. సో వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంటుంది. బట్ అన్ని క్లిప్స్ యాడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని యాడ్ చేయట్లేదు అనమాట. సో పర్ణశాలకైతే వచ్చేసాం. రాముడు సీత వనవాసం వెళ్ళినప్పుడు కొన్ని డేస్ ఇక్కడ ఉన్న ప్లేస్ అనమాట. ఇది మంచి ఫీల్ ఉంటుంది చూడ్డానికి. అండ్ మీరు భద్రాచలం వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఈ ప్లేస్కి అయితే రండి, చాలా బాగుంటుంది. చుట్టూ గోదావరి రివర్ ఉంది. అండ్ మేము రీచ్ అయ్యేసరికి 2 o'clock అయింది ఆఫ్టర్నూన్. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, బట్ అవుట్ సైడ్ కూడా మొబైల్స్ అలో లేదని చెప్పారు. బట్ నేనైతే ఒక మొబైల్ బ్యాగ్లో పెట్టుకున్నా, ఒకవేళ ఏమన్నా ఛాన్స్ ఉంటే తీద్దామని. టెంపుల్ లోపల అంటే ఓకే, కానీ బయట సైడ్ ఎందుకు అలో లేదనేది చాలా కోపం వచ్చిందనమాట మా వాళ్ళకి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అందుకే మేము కూడా మాకు వీలున్నంత వరకు కొంచెం అయితే వీడియో క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ రావణాసురుడు వచ్చినప్పుడు సీతాదేవి పడిపోతుంది కదా, సో అదంతా ఫ్రంట్ సైడ్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సీతాదేవిది రాముడిది ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ ప్లేస్ చూస్తుంటే నిజంగా అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మొత్తం ఒక గుడిసెలు వేసి గుడిసెలో వీళ్ళ విగ్రహాలు పెట్టారనమాట. చుట్టూ గార్డెన్ ఉంది అండ్ నవగ్రహాలు ఉన్నాయి, శివుని టెంపుల్ ఉంది. సో అంతా బాగానే ఉంది. బట్ మొత్తం ఫ్రాడే, స్కామ్. ఇక్కడ కూడా అంతే, ఏ టెంపుల్ దగ్గర చూసినా ఇదే ఉందన్నమాట. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళు మనం మొబైల్స్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగమని చెప్పేసి వాళ్ళు మనని మొబైల్స్ తీసుకురానివ్వట్లేదు అంతే. అందులో మళ్ళీ కొంతమంది తీసుకుంటున్నారు, అదేంటని అడిగితే రికమెండేషన్స్ అని ఏదో చెప్తున్నారు. మా వాళ్ళకైతే కోపం వచ్చి గట్టిగానే అడిగారనమాట. రూల్ పెడితే అందరికీ పెట్టాలి. సో కొందరేమో హ్యాపీగా డైరెక్ట్ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, మమ్మల్ని ఏమో వద్దంటున్నారు, ఏంది ఇది అని. సో ఏదో కోపంలో ఇంకా బయటికి అయితే వచ్చేసాం. బయట మొత్తం ఇలా షాప్స్ ఉన్నాయి. సో ఇవి చెక్కతో చేసిన ఐటమ్స్ అనమాట. చూడడానికి మంచి కలర్ఫుల్గా చాలా బాగా అనిపించాయి. సో ఇవి చూసేసి ఇటు నుంచి టైం అప్పటికే 3 అవుతుంది. సో లంచ్ చేద్దామని వెళ్ళామన్నమాట. సో అక్కడే చాలా ఉన్నాయి లంచ్ చేయడానికి షాప్స్. చూడ్డానికి అంత హైజీనిక్గా అనిపించలేదు. సో బట్ మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని తిందామని వెళ్ళామన్నమాట. బట్ చాలా బాగుంది ఫుడ్. సమ్మక్క సారక్క భోజనం హోటల్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా పర్ణశాల వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇక్కడైతే భోజనం చేయండి. ఇంటి భోజనం తిన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. మన అమ్మ వాళ్ళు పక్కనే ఉండి మనకి ఎలా వడ్డిస్తారో సో ఆవిడ కూడా మంచిగా ఓపికతో అలా వడ్డించిందనమాట. సో తినేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో ఇక్కడ నుంచి మేము భద్రాచలం రీచ్ అవ్వడానికి మాకు 4:30 అయ్యింది. సో 4:30కి భద్రాచలం రీచ్ అయ్యి అక్కడ నుంచి మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్ జర్నీ మాది ఎలా జరిగింది. అండ్ మేము అక్కడికి మారేడుమిల్లికి ఏ టైంకి రీచ్ అయ్యాం, వెళ్ళిన తర్వాత మేము రూమ్స్ కోసం ఎక్కడెక్కడ సర్చ్ చేసాం అండ్ రూమ్స్ ఏం తీసుకున్నాం. అండ్ రూమ్లో మాకు వాళ్ళు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. సో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం అండ్ వ్యూ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.